హైదరాబాద్ సిపిఎం ఆఫీసులో పార్టీ రాష్ట్ర కొత్త కార్యదర్శి జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి శక్తులంతా కూడా లౌకిక శక్తులంతా కూడా కలిపి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా సభలో నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అందుకని లౌకిక శక్తులంతా కూడా బీజేపీ విధానాలకు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అలాంటి విస్తృతమైనటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో తీసుకెళ్తాం. మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటాం. తప్పకుండా ఆ విషయంలో సిపిఎం పార్టీ శ్రేణులు అందరికంటే ముందుగా బలమైనటువంటి పోరాటాలు తీసుకెళ్ళబోతాం. ఇవి ప్రధానంగా జరిగేటటువంటి విషయాలు. అట్లాగే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. వాటి సమస్యల మీద కొంత ఆందోళనలు ఇలాంటివి చేస్తున్నారు. కానీ బీజేపీ పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడం లేదు. బీజేపీ మాకు రాజకీయంగా వ్యతిరేకమైనది, అది లౌకిక భావాలకు వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉంది, దాన్ని వ్యతిరేకించడం మా రాజకీయ విధానం అని చెప్పి కేసీఆర్ ఎక్కడ ప్రకటించడం లేదు. ఆ విధానాలు ప్రకటించకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ విధానం సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి విషయంగా మేము భావించడం లేదు. అందుకని బీజేపీ పట్ల బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి ప్రకటిస్తుందనే దాన్ని బట్టి ఆ బీఆర్ఎస్ పట్ల మా వైఖరి ఉంటుంది అనేటటువంటి విషయాల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటు మా పార్టీ సొంతగా బలపడేటటువంటి ఉద్యమ కార్యాచరణను తీసుకుంటున్నాం. సొంతగా మా పార్టీ బలపడాలి, సొంతగా మా పార్టీ విస్తరించాలా, సొంతగా విస్తరించాలన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఉధృతంగా చేయాలనేది మా సభల్లో నిర్ణయించుకున్నాం. అది కూలీ సమస్య కావచ్చు, భూమి సమస్య కావచ్చు, ఓడు భూముల సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వైద్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలు, ఇలాంటి పోరాటాలంతా కూడా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసి మా పార్టీ సొంతగా బలపడేటట్టుగా, ప్రజల్లో మా పలుకుబడి పెంచుకునేటట్టుగా, ప్రజల యొక్క పునాదిని పెంచుకునేటటువంటి పద్ధతుల్లో పోరాటాలు నిర్వహించాలా. ఆ రకంగా సొంత శక్తిని పెంచుకునేదానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా సభలో నిర్ణయించుకుంటాం. అలాంటి పోరాటాలు ఇప్పుడు మీరు భవిష్యత్తులో చూడబోతారు. అలాంటి పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల పట్టణాల్లో బస్తీల్లో ఇలాంటి పోరాటాలు మిలిటెంట్ పోరాటాలకు కూడా మా పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతుంది. ఆ రూపంలో కార్యాచరణ కూడా ఉండబోతుంది. అలాగే రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఉన్నాయి. వామపక్ష శక్తులనంతా కూడా సంఘటితం చేసుకుంటూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకొక పార్టీ కానీ, అవి ఒక పార్టీకి వేరు పార్టీలు కానీ విధానాల పరంగా చూసినప్పుడు అవన్నీ కూడా ఒకే విధానాలు, ఆర్థిక విధానాలు కానీ ఇతర విషయాలు. అందుకని అవి ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యామ్నాయ విషయాల మీద ఆ పార్టీలు అంటే శ్రామిక వర్గాల కొరకు, సామాజిక న్యాయం కోసం ఆ పార్టీల వైఖరి భిన్నంగా ఏముండదు, అన్ని కలిపి ఒకే రూపంలో ఉంటుంది. అందుకని ఈ బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ, వామపక్షాలంతా కూడా కలిపి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకురావడానికి ప్రజల తరఫున అది ఎంత చిన్న శక్తిగా ఉండనిగాక కానీ ప్రత్యేకమైనటువంటి ప్రజా సమస్య అటు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలని ముందుకు తీసుకొచ్చేటట్టుగా ఈరోజు విద్య ఉంది. వాళ్ళు విద్య వ్యాపారంగా చేస్తారు. మేము విద్య ఉచితంగా ఇవ్వాలని చెప్పంటాం. వైద్యం వాళ్ళు మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వరు. మందులు ఉన్నా సరే, డాక్టర్లు గుండె పెట్టగలిగిన డాక్టర్లు ఉన్నా సరే పేదవాడు చనిపోతుంటే పట్టించుకునేటటువంటి విధానం ఇప్పుడు లేదు. కానీ వైద్యం ఉచితంగా ఉండాలని చెప్పి మేము అంటున్నాం. విద్య ఉచితంగా ఉండాలి, వైద్యం ఉచితంగా ఉండాలి, పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసంతో సంబంధం లేకుండా ఉండాలి. ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి విధానాలు ఉండాలి. సామాజిక న్యాయం అమలు జరిగేటట్టుగా ఉండాలి. మహిళల హక్కుల్ని కాపాడేటట్టుగా, అత్యాచారాలను అరికట్టేటటువంటి విధానాల పట్ల చిత్తశుద్ధితో ఉండేటటువంటి ఉండాలి. ఇలాంటి విషయాల పట్ల ఈ బూర్జువా పార్టీలు అనుసరిస్తున్నటువంటి పూర్తిగా భిన్నమైనటువంటి మాటలకు, ఆచరణలకు భిన్నమైనవి ఇంతకాలం అదే కొనసాగుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఇలాంటి వైఖరి తప్ప భిన్నంగా ప్రత్యామ్నాయం ఏమీ లేదు. అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వామపక్షాలంతా కూడా సంఘటితం చేసుకొని అలాంటి బలమైనటువంటి పోరాటాలను కూడా రాష్ట్రంలో ముందుకు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా దీనికి సహకరించాలి. మా పార్టీ బలోపేతాన్ని మేము ప్రజల కోసం, ముఖ్యంగా శ్రామిక ప్రజల కోసం, అనగారినటువంటి తరగతుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నటువంటి పార్టీ ఇది. ఈ పార్టీకి మీడియా నుంచి కానీ, పత్రికల నుంచి మా పోరాటాలకు, మా పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు కూడా ఇవ్వాలని, అందించాలని, ఆ రకంగా ప్రజలకు న్యాయం జరిగేటటువంటి విషయాలకు మీడియా మద్దతు అవసరం. ఆ రకంగా మీరందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ
ముగిస్తాను. గద్దర్